2026 ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్లో ఉన్నటువంటి 5 ప్రాంతాల మీద మిసైల్స్తో దాడులు చేశారు ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్ ఒక క్యాల్కులేటెడ్ యుద్ధం చేస్తుంది. దాని వెనకాల మొసాద్ అనేటువంటి గూఢచర్య సంస్థ ఉందని తెలుసు. ముందుగానే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అదేం చేస్తారు, గూఢచర్యం చేసి ముందుగానే రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ఏం చేశారంటే ఇరాన్లో సైబర్ అటాక్ చేశారండి. ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ముందుగానే పసిగట్టి ఆ సైన్యానికి ఎప్పుడైతే మొసాద్ చెప్పిందో వారు అటాక్స్ ప్రారంభించారో, శత్రువుని ఎక్కడ కొడితే ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి కరెక్ట్గా పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇజ్రాయెల్కి ఉన్నాయని మనం మర్చిపోకూడదు. ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం ఆ సుప్రీం లీడర్ ఎక్కడైతే ఉంటాడో అంటే టెహరాన్లో ఉంటాడో, ఆ టెహరాన్లో ఒక పెద్ద ప్యాలెస్లో ఆ వ్యక్తి నివసిస్తుంటాడు కుటుంబంతో. అక్కడ దాడులు చేశారండి. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా ప్లాన్డ్గా, యాక్యురేట్గా మొత్తం ప్రాంతానంతా ధ్వంసం చేస్తుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎలిమినేట్ అయినట్లుగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క బాడీ బిల్డింగ్ మధ్యలో చిక్కుకుని ఉన్నట్లుగా ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చినని ట్రంప్ తన యొక్క సోషల్ మీడియాలో వెల్లడి చేశాడు.